కంఠంనేని రవిశంకర్. ఈయన అందరికీ సుపరిచితుడు కాకపోవచ్చు, ఎందుకంటే ఈయన ఫిలిం స్టారు కాదు, సెలబ్రిటీ అంతకంటే కాదు. కానీ ఈయనని ప్రాణాలు పోసిన దేవుడని, ప్రాణదాత అని, ఇంకా దేవుడు పంపిన ఆత్మీయుడని కొలిచే ప్రజలు చాలా మందే ఉన్నారు. ఈ తెలుగు పలుకుల మేళవింపు ఇంకా ఎన్నో పుష్కరాలు పూర్తి చేసుకోవాలని ఈ శుభ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా రవిశంకర్ గారికి నా తలవంచి నమస్కారం చేస్తున్నాను. 1999లో తెలుగు వన్ ఫౌండేషన్ ను స్థాపించి కొన్ని వేల కుటుంబాలకు ఆర్థిక సాయం, విద్యా బోధన, ఉద్యోగ అవకాశం అందించిన కంఠంనేని రవిశంకర్ గారు రావివారిపాలెం, కృష్ణా జిల్లాలో జన్మించారు. ప్రజలకు సేవ చేయాలంటే ఆస్తి, ఐశ్వర్యం, సంపద ఇవేవి అవసరం లేదు. కేవలం వాళ్ళ బాధను అర్థం చేసుకునే మనసు ఉండాలి. అలాంటి మనసున్న మహారాజు మన కంఠంనేని రవిశంకర్ గారు. తెలుగు వారంటే ప్రేమ, వారిపైన ఎంతో ఆప్యాయత. 1989 నుండి 1995 వరకు TCSలో ఉద్యోగం చేసిన కంఠంనేని రవిశంకర్ గారు తెలుగు వారికి ఏదో చేయాలి, ఏదైనా చేయాలి అన్న తపనతో 1999లో Object1 అనే ఒక సంస్థను ప్రారంభించి చాలా మంది యువతకు కంప్యూటర్ పై శిక్షణ అందించి ఎంతో మందికి ఉపాధిని కల్పించారు. నేను MCA సింగరాయకొండలో చేశాను. మా బావగారు అయిన మేకా శ్రీనివాసరావు గారు రవిశంకర్ సార్ని పరిచయం చేశారు. నాకున్న క్వాలిఫికేషన్ తగ్గట్టుగా SEO మీద ట్రైనింగ్ ఇప్పించారు. SEOగా జాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసిన రవిశంకర్ గారికి నా కృతజ్ఞతలు. నమస్తే, నా పేరు జగదీష్ కుమార్, మాది రావివారిపాలెం. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు రవిశంకర్ గారు పరిచయం అయ్యారు. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను కూడా పిలిచి ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. 14 years బ్యాక్ Object1 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేసి ఎంతోమందిని సాఫ్ట్వేర్లో ట్రైనప్ చేసి ఎక్కడెక్కడో ప్లేస్మెంట్స్ చేసి అందరూ లైఫ్ సెటిల్ చేశారు. తెలుగు వారు ఎక్కడున్నా నెంబర్ 1గా ఉండాలి, నెంబర్ 1గానే ఉండాలి. వారు మన తెలుగుదనాన్ని కోల్పోకుండా ఉండటానికి చేసిన మరొక ప్రయోగమే telugu1.com. ఇందులో సినిమా కబుర్లు, షార్ట్ ఫిలిమ్స్, పొలిటికల్ న్యూస్, వీడియో సాంగ్స్, సినిమాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ప్రతిదీ ఇందులో అందుబాటులో ఉంది. తెలుగు వన్ అని పేరు పెట్టడానికి కూడా అదే కారణం. తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా ఒకటో స్థానంలోనే ఉండాలి, రెండో స్థానంలో కాదు. ప్రపంచ నలుమూలలా విస్తరించిన మన తెలుగువారు వారి ఆత్మీయులను, బంధువులను మిస్ అవుతున్నాం అని ఫీల్ అవ్వకుండా వారికి తెలుగు మట్టి సువాసనను చూపించడానికి, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి చేసిన మరొక ప్రయోగమే తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. 2006లో ప్రారంభమైన తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ ఇప్పటి వరకు కొన్ని లక్షల ఆత్మీయులను సంపాదించుకుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఒకే ఒక్క కాల్ చేస్తే ప్రేమగా పలకరిస్తుంది మన టోరీ. వీటితో పాటు పిల్లల కోసం తయారు చేసిన kids1.in ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి నేర్పించడంలో kids1 ప్రముఖ పాత్ర పోషిస్తుంది. Object1, తెలుగు వన్, kids1, టోరీ, NRI కార్నర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇన్ని సేవలు మనకు అందిస్తున్న మహోన్నత వ్యక్తి కంఠంనేని రవిశంకర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మీ చల్లని నీడలో పనిచేస్తున్న ఉద్యోగులందరి తరఫు నుండి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. Goodbye.